హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఆహ్, ఇవాళ నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుతున్నాను. చాలా క్వెరీస్ వస్తున్నాయి నాకు వాట్సాప్‌లోకి. ఆహ్, ఎలా మార్కెట్ ఫాలో అవుతుంటే ఇక్కడ పర్టిక్యులర్ పాయింట్‌కెళ్ళి మనకు ఎలా సపోర్ట్ దొరుకుతది? అక్కడికెళ్ళి మనం సపోర్ట్ ఎలా తీసుకోగలము? దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి అన్నట్టు నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. సెకండ్ మెసేజ్ వచ్చేసి వాట్సాప్‌లో నాకేమొచ్చిందంటే, సో, ఇక్కడ మనము ప్రీవియస్ బ్రేకౌట్ మీద ఇది ప్రాపర్ బ్రేకౌటేనా? ఇక్కడ మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి? అది గూడా కొంచెం వివరంగా చెప్పండన్నట్టు నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, "మీరు సెషన్స్ గూడా ప్రొవైడ్ చేస్తారా? క్లాసెస్ గూడా ప్రొవైడ్ చేస్తారా?" అని. అవును, నేను క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను. ఆన్‌లైన్ సెషన్ గూడా ఉన్నది. ఆఫ్‌లైన్ సెషన్ గూడా ఉన్నది. ఐ బిలాంగ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను హైదరాబాద్‌లో ఉంటాను. హైదరాబాద్‌లో మీరెవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ గూడా చేయొచ్చు. నన్నొచ్చి కలవచ్చు. నా ఆఫీస్ గూడా మీరు విజిట్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఫస్ట్ మాట్లాడబోయే టాపికొచ్చేసి మార్కెట్ ఫాల్ అవుతుంటే, ఎక్కడ మనకు ఒక అక్యురసీతో పాటు ఒక 100%, 99% అక్యురసీతో పాటు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటది? అది ఫస్ట్ టాపిక్. ఇప్పుడు మీకు నేను చెప్తాను, నేర్పిస్తాను. ఇంకా ఎగ్జాంపుల్ గూడా ఇస్తాను మీకిప్పుడు నేను. ఇప్పుడు చూడండి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడికెళ్ళి పడుతుంది. పక్కన లెవెల్స్ లేవు. ఎక్కడ పక్కన లెవెల్స్ లేవు. ఓకే. ఇప్పుడు మనకు ఇక్కడికెళ్ళే మార్కెట్ పాయింట్ ఔట్ జేసి మీదకెలా ఎళ్తది? ఇది ఫస్ట్ పాయింట్. సెకండొచ్చేసి మార్కెట్ ఫాల్ అవుతుంది. పక్కన లెవెల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడికెళ్ళే మళ్ళీ మీదికెందుకెళ్తుంది? అంటే ఇక్కడికెళ్ళి సపోర్ట్ ఉందా? రెసిస్టెన్స్ ఉందా? దాన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అది ఫస్ట్ నేను ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడతాను. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ చాలా కింద ఉంది. ఓకే. ఇది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్. మార్కెట్ ఎన్నో ఉంది మీద. ర్యాలీ చేసుకుంటా, ర్యాలీ తీసుకుంటా మీదికెళ్ళిపోయింది. ఓకే. లైక్ ఇక్కడికెళ్ళి ఇట్లా ఫాలో అవుతూ, ర్యాలీ అవుతూ, ఇట్లా ఫాలో అవుతూ, ర్యాలీ అవుతూ మార్కెట్ ఎక్కడికో ఎళ్ళిపోయింది. ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ మార్కెట్ మళ్ళీ కిందకొచ్చేస్తుంది కంటిన్యూయస్ ఫాల్‌లో. మార్కెట్ వచ్చేసి సపోర్ట్ తీసుకోవాలంటే ఇక్కడికెళ్ళే సపోర్ట్ తీసుకోవాలి. 100%, 99% అక్యురసీ అనేది మార్కెట్‌లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ మీద ఉంటది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ విచ్ ఈస్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఇది మీరు గుర్తించాలి మార్కెట్‌లో. ఓకే. ఇవాళ మార్కెట్ ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకుందో కూడా చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు ఇదొచ్చేసి పక్కన లెవెల్స్ ఉన్నాయి కాబట్టి సపోర్ట్ తీసుకుంది. పక్కన లెవెల్సే లేవు. ఇప్పుడెలా? ఇప్పుడు మార్కెట్ ఎలా సపోర్ట్ తీసుకుంటది చూపిస్తాను. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఫాల్ అయిపోయింది. ఈ క్యాండిల్సే అనుకోండి ఇది. ఇప్పుడు అన్నీ డ్రా చేసుకుంటూ కూర్చోలేరు. కూర్చుంటే 4, 5 అవర్స్ సెషన్ అయిపోతదిది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దాని తర్వాత పక్కనొచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఓకే. గ్రీన్ క్యాండిల్. దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ ఇంకో గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతూ పర్టిక్యులర్‌గా ఇక్కడెక్కడో ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది మళ్ళీ. ఓకే. దాని పక్కనే ఏమైందంటే, ఇమ్మీడియేట్‌గా క్లోజింగ్ జేసిన పాయింట్‌కెళ్ళే, ఇక్కడ ఇంకో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే, రీసెంట్ లో అనేది మనకు యాస్ ఏ సపోర్ట్ వర్క్ జేస్తది. అండ్ రీసెంట్ లోది హై ఉంటది గదా! అది యాస్ ఏ బ్రేకౌట్ వర్క్ చేసి ఇక్కడికెళ్ళి మనకు పాయింట్ ఔట్ ఇచ్చి ర్యాలీ ఇస్తది. ఇక్కడ మనకు డబుల్ క్యాండిల్ అయినా రావచ్చు. ఇక్కడ సింగిల్ క్యాండిల్ అయినా రావచ్చు. అలా ఉంటే గూడా మార్కెట్ మనకు బయింగ్ ఇస్తది. ఓకే. సో, ఇవాళ ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ జేసుకుంటే ప్రీవియస్ ఇండ ఇదైతే ప్రీవియస్ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. ఇదైతే వదిలేయండి. ఇది డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ ఇచ్చింది. కానీ ర్యాలీ అనేది మనకు ప్రీవియస్ రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్‌కెళ్ళొచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఈ లెవెల్ బ్రేక్ కాంగానే ఇప్పటిదాకా మీకు చూపించాను గదా! ఫాల్ అయిన తర్వాత రీసెంట్ లో నుంచి గ్రీన్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చేసింది. ఆ క్యాండిల్ గ్రీన్ ఎప్పుడు బ్రేక్ అయిందో మార్కెట్ అక్కడికెళ్ళే బ్రేకౌట్ ఇస్తది. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇండైరెక్ట్. ఓకే. మీకు పాయింట్స్ గూడా చూపిస్తాను నేనిక్కడ. పాయింట్స్ గూడా చూపిస్తాను. ఒక రెడ్ క్యాండిల్ వచ్చేసిందా ఇక్కడ? సేమ్ ఈ పాయింట్‌లో. దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చిందా? మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసుకుంటా. నెక్స్ట్ ఏదైనా గానివ్వండి, ఆ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయితే అది మనకు యాస్ ఎ బ్రేకౌట్ లెక్క వర్క్ చేస్తది. సో, పక్కన క్యాండిల్స్ ఉంటే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది డైరెక్ట్ బ్రేకౌట్ లెక్క వర్క్ చేస్తది. రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది డైరెక్ట్ బ్రేకౌట్ లెక్క వర్క్ చేస్తది. ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ ఎ డే లో.
సో, ఇలా ఉంది కాబట్టే ఇవాళ మనం ఇచ్చిన ట్రేడ్స్‌లో, మనం ఇచ్చిన మార్నింగ్ ఇన్‌సైట్ అనాలిసిస్‌లో, మార్కెట్ అవుట్‌లుక్‌లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి. సో, మీకు చెప్పేదేందంటే, మార్కెట్‌కి మనం ఎంత టైమ్ ఇస్తామో, అంత టైమ్ అనేది మార్కెట్ మనకు రిటర్న్‌గా, రిటర్న్‌గా అమౌంట్ ఇస్తదన్నమాట. ఓకే. సో, ఆహ్, ఇది కట్ చేసుకోండి. ఉట్టిగానే చెప్తున్నాను. మనం ఎంత టైమ్ ఇస్తే మార్కెట్ మనకంత రిటర్న్స్ ఇస్తదన్నట్టు నా మీనింగ్. ఓకే. ఇప్పుడు మండే అనాలిసిస్ ఏంటిది? 14థ్ జులై అనాలిసిస్ ఏంటిది? ఏం చేయగలం మనం 14థ్ జులై అనాలిసిస్‌లో? మీరిక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఆల్రెడీ ఇవాళ ఉంది గదా మన దగ్గర. ఇది యాస్ ఎ బ్రేక్‌ఔట్ లెక్క వర్క్ చేస్తది. ఓకే. డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. దాని తర్వాత రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఉంది. విచ్ ఈస్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో, మార్కెట్ అనేది ఇక్కడ మనకు ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసేస్తే డైరెక్ట్ బయింగ్‌కొచ్చేస్తది. లేదు అలా గాకుండా కింద ఎక్కడైనా మనకు రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసిందనుకోండి. ప్రీవియస్ లెవెల్స్ ఎక్కడున్నాయి మనకు? మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ప్రీవియస్ లెవెల్స్ అనేది ఇక్కడొకటుంది. ప్రీవియస్ లెవెల్స్ అనేది ఇక్కడొకటుంది. సో, మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటా కింద ఎక్కడైనా రెడ్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసుకుంటా ఇక్కడొచ్చేసిందనుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది మార్కెట్‌లో ఇక్కడి వరకు రావచ్చు. 56,464. ఇప్పుడు నిఫ్టీ అనాలిసిస్ జూసుకుంటే, నిఫ్టీ గూడా సేమ్ అనాలిసిస్. నిఫ్టీలో ఏం చేంజెస్ లేవు. కానీ ఇప్పుడు మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ మీదనే మార్కెట్ ఉంది. ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి మండే దీన్ 25,137 లెవెల్ బ్రేక్ చేసిందనుకోండి. డైరెక్ట్ ఫాల్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది. దాని తర్వాత మార్కెట్ ముందలకెళ్ళిపోయింది. ఓకేనా? ఇక్కడ వరకు ఫాల్ కావచ్చు. అలా గాకుండా నిఫ్టీ మీద ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే, ర్యాలీ అనేది మనకు ఇక్కడి వరకొస్తది. అండ్ ఈ ర్యాలీ రావాలంటే ఫస్ట్ లెవెల్ బ్రేక్ కావాల్సింది 25,181. ఈ లెవెల్స్ అనేవి మనకు మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ మీదనే మనము మండే రోజు వర్క్ చేయాలి. మీకేమైనా డౌట్ ఉంటే, ఎలాంటి అనాలిసిస్ అయిన ప్రాబ్లమ్ మీకుంటే, మీరు నాకు వాట్సాప్‌లో కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మీకు డైరెక్ట్ కాల్ గూడా చేయొచ్చు. డైరెక్ట్ నాతో కలవచ్చు. డైరెక్ట్ విజిట్ గూడా చేయవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు అనాలిసిస్ అర్థమైనట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానెల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. జాయిన్ కండి.